ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, మనకందరికీ తెలుసు మరి ద గ్రేట్ స్వామి వివేకానందుల వారు ఎన్నో గొప్ప గొప్ప సంగతులను విషయాలను ఆయన చెప్పారు. దాంట్లో ఒక గొప్ప సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ మనలో చాలామందికి తెలుసు. అదేంటంటే, యేసు ప్రభు వారు పాలస్తీనాలో జీవించిన కాలంలో నేను కూడా జీవించి ఉంటే ఆయనతో కలిసి ఆయన పాదాలను నా కన్నీటితో కాదు, నా గుండెల్లో ఉన్నటువంటి రక్తముతో ఆయన పాదాలు నేను కడిగి ఉండేవాణ్ణి అనే గొప్ప స్టేట్మెంటు యేసుక్రీస్తు వారి గురించి స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఈ మాట మరి విజ్ఞులైన వారికి అందరికీ తెలుసు, స్కాలర్స్ పండితులకు అందరికీ తెలుసు. నేను కూడా మా ప్రాంతంలో కొంతమంది నా ఫ్రెండ్స్కి, ఇతర మతాలను అనుసరించే వారికి నేను చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు తిరస్కరించారు. మీరు అబద్ధం చెప్తున్నారు, ఆయన ఎప్పుడు అలాగే చెప్పలేదు, మీరు నిరాధారమైనటువంటి విషయాలను ప్రచారం చేస్తున్నారు, అట్లా చేయకూడదు, దానికి రుజువు ఏది, ఏ గ్రంథంలో ఉంది, ఎక్కడ రాశారు చెప్పని నన్ను అడిగారు. అయితే ఆ టైంలో నాకు ఆ గ్రంథం అందుబాటులో లేకపోవటం వల్ల నేను వాళ్ళకి చూపించలేకపోయాను. అయితే ఒక పని మీద విజయవాడ వెళ్ళినప్పుడు, అక్కడ బుక్ ఫెస్టివల్ జరిగినప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్లోనే వెళ్తే ఆ దేవుని కృపను బట్టి ఆ గ్రంథం దొరికింది. అది ఏ గ్రంథం, ఎక్కడ అలాగన వ్రాయబడి ఉంది, ఏం వ్రాయబడి ఉంది, స్వామి వివేకానందుల వారు యేసుప్రభు వారి గురించి చెప్పిన స్టేట్మెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి మిమ్మల్ని అందరినీ చూపించడానికే. రుజువు ఉండాలి కదా, ఏదైనా రుజువు లేకుండా మనం మాట్లాడకూడదు. కాబట్టి ఆ రుజువును మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి చూడండి, ఆ గ్రంథం పేరు ఏంటంటే స్వామి వివేకానంద అనే టైటిల్ మీద ఆ గ్రంథం ఉందన్నమాట. ఇది వాల్యూమ్ 2 అన్నమాట. కింద ఏముంటుంటే సమగ్ర సప్రామాణిక జీవిత గాథ, స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవిత గాథ వాల్యూమ్ నెంబర్ 2 అని ఇదిగో ఈ బుక్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇది పైన అట్ట అన్నమాట, పైన టైటిల్ గ్రంథం ఇలాగుంటుంది. ఇది వాల్యూమ్ 2 అన్నమాట. ఇక్కడ వాల్యూమ్ 2 బుక్ ఇది. దీని లోపల ఫస్ట్ పేజ్ మనం చూస్తే ఇలా ఉంటుంది. లోపల ఫస్ట్ పేజ్. దీన్ని ఎవరు ప్రచురించారు అనంటే, ఫేమస్ మఠం, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ రామకృష్ణ మఠం వారు దీన్ని ప్రచురించారు, పబ్లిష్ చేశారు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేను. రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ వాళ్ళు ప్రచురించినటువంటి గ్రంథం అన్నమాట ఇది. ఈ గ్రంథంలో మరి 32 చాప్టర్ నెంబర్ 32 స్వదేశాగమనం అని 32 చాప్టర్ నెంబర్ 32 స్వదేశాగమనం అని హెడ్డింగ్ ఉందన్నమాట. కనిపిస్తుంది కదా. ఈ చాప్టర్ 32లో మనం చూస్తే 17వ పేజీ, పేజీ నెంబర్ 17లో మరి ఏం వ్రాయబడిందో నేను చదువుతున్నాను. నేను చదివిన తర్వాత మీకు ఆ ఫోటో కూడా ఒకసారి నేను పెడతాను. సెకండ్ పారాగ్రాఫ్లో, పేజ్ నెంబర్ 17 సెకండ్ పారాగ్రాఫ్లో, కానీ చారిత్రక సత్యాలు స్వామీజీ భక్తి భావనను ఎన్నడూ ఆటంకపరచలేదు. క్రీస్తు పట్ల ఆయనకు గల భక్తి ప్రపత్తులు ఎన్నటికీ చెక్కు చెదరలేదు. నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు, నా హృదయ రుధిరంతో కదా కడిగి ఉండేవాణ్ణి అని ఒకసారి భావోద్వేగంలో పలికిన ఆ భావనలో కించత్తైన మార్పు కలుగలేదు. చూడండి, వివేకానందుల వారు చెప్పిన స్టేట్మెంట్ని ఇగో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మీకు చూపిస్తున్నాను. చూడండి,
అండర్లైన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అదనమాట. 17th పేజీలో మరలా చదువుతున్నాను. కానీ చారిత్రక సత్యాలు స్వామీజీ భక్తి భావనను ఎన్నడూ ఆటంకపరచలేదు. క్రీస్తు పట్ల ఆయనకు గల భక్తి ప్రపత్తులు ఎన్నటికీ చెక్కుచెదరలేదు. ఆయన అన్నాడట, నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు నా హృదయ రుధిరంతో కదా కడిగి ఉండేవాడిని అని ఆయన చెప్పారని ఇగో ఈ గ్రంథ రచయిత ఇదిగో ఈ బుక్లో మరి స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవిత గాథ అని రామకృష్ణ మఠం వారు ప్రచురించిన గ్రంథంలో ఉందన్నమాట. ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, సత్యం అనేది మనం ఎంత దాచిపెట్టినా ఎప్పటికీ దాగదు. కాబట్టి స్వామి వివేకానందుల వారికి యేసుప్రభు వారి పట్ల, క్రీస్తు పట్ల ఎంత గొప్ప అభిప్రాయం, భావన కలిగి ఉన్నదో చూడండి, ఎంత గొప్ప మాట చెప్పాడు. కాబట్టి ఇది ప్రూవ్ చేద్దామని, చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి రుజువు లేదు, ఆధారం లేదని నన్ను ప్రశ్నించిన వారికి సమాధానం మరి తెలిసిందని నేను భావిస్తున్నాను.